కూటమి ప్రభుత్వం అభివృద్ధిని పక్కన పెట్టి అక్రమ కేసులపై దృష్టి పెడుతోందని మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి అన్నారు. అక్రమ మైనింగ్ కేసులో జైల్లో ఉన్న కాకాని గోవర్ధనరెడ్డితో ములాఖతే నారాయణస్వామి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే కేసులు పెట్టి ఇబ్బందులు గురిచేస్తున్నారన్నారు. వైసీపీకి ప్రజల్లో వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేక కేసులు పెడుతున్నారని నారాయణస్వామి ఆరోపించారు. దాదాపు ఒక సంవత్సరం అయిపోవటం జరుగుతుంది. ఈ సంవత్సరంలో చంద్రబాబు నాయుడు గారు డెవలప్మెంట్ ఎట్లుండదంటే, ఎవరైతే జగన్మోహన్ రెడ్డికి గట్టిగా సపోర్ట్ చేస్తుండారో వాళ్ళపైనంతా ఇటువంటి కేసులు పెట్టి డైలీ ఎన్ని కేసులు పెట్టాలి, ఏ విధంగా హరాస్మెంట్ చేయాలనే దృక్పథం తప్ప, ఇది మీకు కూడా తెలుసు కానీ మీరు మాట్లాడలేరు. ఈ దృక్పథం తప్ప వేరే దృక్పథం కనబడట్లేదు. ఈరోజు గోవర్ధన్ రెడ్డి గారిని చూసేదానికి వచ్చినప్పుడు నిజంగా ప్రతిరోజు అరెస్ట్ చేసిన రోజు ఒక కేసు అయితే రోజు రోజుకి కేసులు పెట్టుకుంటూ పోతుంటే ఇది హైకోర్టుకు తెలుసు, సుప్రీంకోర్టుకు తెలుసు, అన్ని కోర్టులు కూడా తెలుసు. కానీ కోర్టులు కూడా నా విజ్ఞప్తి ఏమంటే, ఒక తూరి అరెస్ట్ చేసినప్పుడు వాళ్ళని జైలుకి పంపించినప్పుడు తప్పుంటే ఎవరు దాన్ని కోర్టుల్ని మనం క్వశ్చన్ వేయాల్సిన అవసరం లేదు. కానీ ప్రతి తూరి కోర్టుల్లో ఇదే విధంగా చేసి రోజు రోజు కేసులు పెడుతుంటే ఈ వ్యవస్థ ఎక్కడి వరకు పోతుందో చూడండి. ప్రజాస్వామ్యం అంటే ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రభుత్వం అంది. ఈ